ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము, జెర్మియా చాప్టర్ 2:21. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ఎంత మంచి మాట దేవుడిచ్చాడు చూడండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. దేవుడు నాకు ఇలా ఎందుకు చేశాడు? దేవుడు నన్ను ఇలా ఎందుకు ఉంచాడు? నేను అనుకున్నది ఏంటి, జరిగేది ఏంటి, అసలు ఏం జరుగుతుంది? నేను చాలా ఉన్నతమైన స్థితిని ఆలోచన చేసుకున్నాను. నా ప్లాన్స్ ఎప్పుడు కూడా అది నేను ఎలా అనుకుంటే అలా జరిగేది. అసలు ఈ మధ్య ఏం అనుకున్నట్టు జరగట్లేదు. నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేసానేమో, లేకపోతే ఇది అయిపోయిందా, దేవుడు నన్ను వదిలేసాడేమో, అది జరిగిపోయిందేమో, ఇది జరిగిందేమో అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నిన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని అన్నాడు. మరి ఆయన నాటితే మరి నేను ఎందుకు ఫలించట్లేదు? ఆయన ఏమన్నారంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే అది బహుగా ఫలిస్తుంది అన్నాడు. ప్రియులరా, దేవుడు నిన్ను నాటాడు. నాకు ఇలాంటి భర్త వచ్చాడేంటి, నాకు ఇలాంటి భార్య వచ్చిందేంటి, నాకు ఇలాంటి పిల్లలు పుట్టారేంటి, ఇదేంటి అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను నాటాడు. ఎట్లా నాటాడంటే, నిన్ను ఎట్లా కట్టాడంటే, ఎలాగ నేను జీవితాన్ని డిజైన్ చేశాడంటే, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా దేవుడు నిన్ను డిజైన్ చేశాడు. ఆయన చేసి అంత ఆశీర్వాదకరంగా నిన్ను నాటాడు. ఆయన నాటిన మొక్క ఫలించకుండా ఉంటుందా? ఆయన నాటిన మొక్క పుష్పించకుండా ఉంటుందా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏమో, ఏ ద్రాక్ష వెళ్ళో, ఏ యాపిల్ కాయలో నాకు అర్థం కావట్లేదు. నా బ్రతుకంత అప్పుల పాలైపోయాను, నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ మాటలన్నీ ఎలాగున్నాయో, ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడు జరుగుతాయి అని అనుకుంటున్నావా? ఏడుస్తున్నావా? ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, ఎక్కడ సంతోషం లేదు, సరైన ఉద్యోగం లేదు, పోస్ట్ లేదు, సంపద లేదు, వ్యాపారం లేదు. అసలు ఎలా బ్రతుకుతున్నామో, మా జీవితంలో అసలు ఎవరికి చెప్పుకోకుండా బ్రతుకుతున్నాం. బ్రతకటం అవసరం అనిపిస్తుంది కొన్ని సమయాల్లో. ఇన్ని సమస్యల్లో, ఇన్ని శ్రమలతో నేను బ్రతకలేను, దేవా నన్ను ఎందుకు ఇలా బ్రతికిస్తున్నావు, తీసుకెళ్ళిపోను నీ దగ్గరికి అని కూడా ఏడుస్తున్నావేమో ఒంటరిగా. దేవుడి రోజు మాట్లాడుతున్నాడు, ఏడవకలాగా. అలా భయపడకు, నెగిటివ్ ఆలోచన చేయొద్దు. నిన్ను మాత్రం ఆయన శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నిన్ను నాటాడు ఆయన. మరి ఇంకేంటి, మరి ఏంటి సమస్యలు? ఎటువంటి సమస్యలు వచ్చినా ద్రాక్షవల్లి బహుగా ఫలిస్తుంది, ద్రాక్షవల్లి బహుగా వ్యాప్తి చెందుతుంది. ద్రాక్షవల్లి చక్కగా ఉన్న చోట నుండి అనేకమైన ప్రాంతాలు, అనేకమైన దిశలకి ప్రయాణం చేస్తుంది, గెలలుగా కాపు కాస్తుంది. గొప్ప ఆశీర్వాదము దేవునికి దాచిపెట్టాడు. భయపడద్దు. నీవు ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయంలో ఉన్నా, ఏ జాబ్లో ఉన్నా, ఏ స్టడీలో ఉన్నా, నిన్ను మాత్రము శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటినట్టుగా, అంటే అంత బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా నీ పట్ల ఆయన ఉన్నాడు. నిన్ను సరదాగా ఏదో అలా పాతేయలేదు ఆయన. ద్రాక్షవల్లిని పాతటం ఒక ఎత్తుంటుంది, శ్రేష్టమైన ద్రాక్షవల్లిని పాతేటప్పుడు కొన్ని జాగ్రత్తలు రైతు తీసుకుంటాడు. నీ జీవితంలో ఆయన నీ కార్యము తలపెట్టినప్పుడే
ఒక ప్లాన్ ప్రకారం నిన్ను చేశాడు. నువ్వు గొప్ప ఆశీర్వాదాలను చూస్తావు. ఈరోజు కష్టం ఉందని, ఈరోజు ఆర్థిక ఇబ్బంది ఉందని, లేకపోతే ఈరోజు అన్యాయం జరిగింది, అవమానం వచ్చింది, ఇంకా అయిపోయింది జీవితం అని అనుకోవాల్సిన పని లేదు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నిన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లిని వంటి దానిగా నిన్ను ఆయన నాటాడంటే నీ ఫలాన్ని ఆ రైతు అయినటువంటి పరిశుద్ధుడైన యేసయ్య చూస్తాడు. నువ్వు ఫలిస్తావు, 100% ఫలిస్తావు. ఏడవద్దు. కళ్ళంపు నీళ్ళు వస్తున్నాయా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు పదే పదే కుమిలిపోతున్నావు? ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషులు దూరంగా ఉన్న ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక మీదట ఏ పనిలో వెళ్ళినా జయముగానే చూస్తావు. ఇక దుఃఖ దినాలన్నీ దేవుడు ముగింపు చేశాడు. నువ్వు ధైర్యం కలిగి యేసు వైపు చూడు. ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉండు. నిన్ను మామూలు ద్రాక్షవల్లి దానిలో నాటలేదు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని అన్నాడు. అంటే ఆ శ్రేష్టమైన ద్రాక్షవల్లిని బాధ్యతగా రైతు ఎట్లాగా దానికి పాతే ముందు, దాన్ని నాటే ముందు ఆ సాయిల్ని, అక్కడ ఉన్నటువంటి బలము లేని నేలను బలమైన నేలగా ఇరువేసి దానికి వాటర్ పెట్టి శ్రేష్టమైనటువంటి బలము అక్కడ సమకూర్చినట్లుగా నేలను సిద్ధము చేసి నీరు కట్టి దానిని లోతుగా పాదుతాడు. ఇక జీవితంలో కదిలిపోకుండా, ఎందుకంటే విస్తారమైన కాపు కాసేటువంటి ఆ శ్రేష్టమైన ద్రాక్ష లోతుగా వేరు పారాలని నేలను చాలా లూజ్ చేస్తాడు. సాయిల్ అంతా కూడా లూజ్ అవుతుంది అనమాట అక్కడ. అందుకనే అది లూజ్ అవ్వటానికే దుక్కు దున్నుతాడు అనమాట దాన్ని. నీ జీవితంలో ఈరోజున్న శ్రమలు, కష్టము ఇక మళ్ళీ నీ జీవితంలో రాదు. నువ్వు మహారాజుగా బ్రతుకుతావు, నువ్వు మహారాణిగానే బ్రతుకుతావు. క్రీస్తుని గుండె నిండా కాపాడుకో. యేసు ఉన్న ఇంట్లో శాంతి ఉంటుంది. నువ్వు భయపడవద్దు. దేవుడు నిన్ను నాటాడు. నువ్వు ఫలిస్తావు, శుభకార్యములతో సాక్ష్యం ఇస్తావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవునికి వందనాలండి. మా అమ్మాయికి అయ్యగారు ప్రార్థన చేస్తేనే దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. మరి టిఫా స్కాన్ మన బ్లడ్ టెస్ట్ బాగా వస్తే సాక్ష్యం చెప్తా అనుకున్నాను. అమ్మాయికి 6 నెలలండి. మరి టెస్టులన్నీ బాగా వచ్చినాయి. అలాగే ముందు మంగళవారం మా మావయ్య గారికి చెయ్యకాలు పని చేయకుండా అయిపోయిందండి. మరి దేవుడు తైలం వేసినప్పుడు ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఆయన స్వస్థత ఇచ్చి కాలు చెయ్య మాట కూడా ఇచ్చారు. చెల్లి అయితే విరోచనాలట 5 రోజులు చాలా హాస్పిటల్లో ఉందండి. స్వస్థపరిస్తే సాక్ష్యం అనుకున్నాను. ఆ బిడ్డకు కూడా స్వస్థత ఇచ్చి దేవుడు క్షేమంగా ఇంటి తోలుకొచ్చాడు. మరి అలాగే అనిషాకి చిన్నపిల్లకి జ్వరం అండి. మరి బెంగళూరులో ఉంది జాబ్లో. స్వస్థత ఇస్తే సాక్ష్యం చెప్తా అనుకున్నాను. బిడ్డ అక్కడ ఉన్నాడు. దేవుడు స్వస్థత ఇచ్చండి. ఈ నెలంతా దేవుడు ఎన్నో మేలు అద్భుతాలు చేశాడండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. నా పేరు జ్యోతి. మా ఊరు వాడపల్లి అండి. నేను అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. ఎన్నో సంవత్సరాల మట్టి వస్తున్నాను. చాలా అద్భుత కార్యాలు దేవుడు చేశాడండి నా కుటుంబం పట్ల. మేము గృహం కట్టుకోవాలని అయ్యగారిని అడిగామండి. నువ్వు అవలేలగా కట్టేస్తావు, నువ్వేమీ తిరుగు చూసుకోవద్దు, మొదలెట్టుకో, అయిపోద్ది అన్నారండి. నేను ఒక స్టేర్ వేసుకోవాలనుకున్నాను. దేవుడు 2 స్టేర్లు వేసుకోవడానికి దేవుడు కృప చూపించారండి. అయ్యగారు ప్రార్థన చేయగా ఆ గృహం కట్టుకోవడానికి దేవుడు ద్వారాలు తెరిచారండి. అలాగే మా చిన్నాన్నగారు అబ్బాయి పెళ్ళి అయ్యగారు చేశారండి, ఇసాక అయ్యగారు ఈతకోట్లో. అప్పుడు నేను ప్రార్థన చేయించుకున్నాను కుటుంబం అంతానే. నా చిన్న కుమారుడు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయించుకుంటే వస్తుందమ్మా అన్నారు. అటు రీతిగానే అయ్యగారు ప్రార్థన చేసిన రీతిగానే ఆ అబ్బాయికి కూడా ఉద్యోగం వచ్చిందండి. స్పాన్సర్ చేస్తాను అనుకున్నాను. దేవుడికి కానుక వేసుకోవడానికి కూడా దేవుడు కృప చూపించారు. నా కొరకు ప్రార్థన చేసిన, మా కుటుంబం కొరకు ప్రార్థన చేసిన ఇసాక అయ్యగారికి నా వందనాలు.
దేవాతి దేవునికి నా వందనాలు. ఈ సాక్ష్యం దీవించును గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. మా ఊరు పెత్తనాపల్లి అండి. నా పేరు రాణి అండి. మాకు పెళ్ళి 7 సంవత్సరాలు అయ్యిందండి. 2 గర్భిణీలు వచ్చాయండి. అబార్షన్ అయ్యిందండి. 3వసారి తండ్రి ఏంటి తండ్రి ఇంతలాగా ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నావు, ఎందుకు ఇన్ని మందులు వాడుతున్నావు తండ్రి, గర్భిణీ రావట్లేదని ఎంతో బాధపడేవాళ్ళమండి. తండ్రి నువ్వు నన్ను ఎంతో ప్రార్థన చేసుకున్నావండి. ఫ్రూట్స్ పట్టుకొని వచ్చామండి. ఫ్రూట్స్ కాదు నీకు అని చేతిలో ఒక అరటిపండు ఇచ్చి నీ గర్భఫలం కలిగిన గాక అని అన్నారండి. మళ్ళీ 2వ నెల సరిపోకి కన్సీవ్ అవ్వానండి. 7 నెలలు వచ్చామండి. అలాగా 7 నెలలు వచ్చేవాటికి దేవుడు నాకు గొప్పమైన బిడ్డను ఇచ్చాడండి. నాకు పాప పుట్టిందండి. పాపకు ఇప్పుడు 11వ నెల అండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. నా పేరు శ్యామ్ సుధాకర్. నేను అనపర్తి, ఈస్ట్ గోదావరి నుంచి రావడం జరిగిందండి. సో నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నా వివాహ విషయమై వచ్చాను. నేను కొంచెం హ్యాండిక్యాప్డ్ వల్ల ఏమైందంటే ఆబ్వియస్లీ అబ్బాయి అమ్మాయిని చూడడానికి వెళ్తారు. నా పరిస్థితిని బట్టి మేము ఏం చేసేవాళ్ళం అంటే మా నాన్నగారు ఎవరైనా ఉంటే వాళ్ళు మా ఇంటికి రమ్మని నా పరిస్థితి చూసుకొని వాళ్ళు ఓకే అంటే మ్యారేజ్ చేద్దాం అనుకునేవారు. ఎవరైనా వచ్చేవారు, ఒకసారి నడుబాబు అనేవారు. నడిచిన తర్వాత సార్ మళ్ళీ మాట్లాడదామని వెళ్ళిపోయారు. చెక్కు ఇస్సాకయ్య గారి వాక్యం పొద్దున్నే మా నాన్నగారు లేవగానే పెడతారు. మా నాన్నమ్మ గారు మా డాడీ పెట్టగానే ఆవిడ కూర్చొని ఉంటారు. ఆవిడ నమ్మకం ఏంటంటే ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే జరుగుద్దని ఫస్ట్ మా నాన్నమ్మ గారు స్పాన్సర్ చేయి నేను ఇస్తాను ఆబ్వియస్లీ జరుగుద్ది అని చెప్పి ఆవిడ స్పాన్సర్ చేశారు. తర్వాత రాజమండ్రిలో జరిగింది, నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత అద్భుత కార్యం ఎంత అద్భుతంగా జరిగిందంటే నేను ఈరోజు వస్తే 3వ రోజు ఒక మ్యాచ్ రావడం, 4వ రోజు మాటలు అవ్వడం, నెక్స్ట్ 1 వీక్ ఎంగేజ్మెంట్ అవ్వడం కూడా జరిగింది. దేవుని కృపను బట్టి నా వివాహం జరిగి ఇప్పటికి 9 నెలలు అయింది. ప్రజెంట్ దేవుడు నన్ను నా భార్యని కూడా ఆశీర్వదించాడు. తను ఇప్పుడు 4th మంత్ రన్ అవుతుంది. దేవుని కృపను బట్టి దేవుడు చేసిన అద్భుత కార్యాలని నేను ఈరోజు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి వచ్చాను. ఇవ్వడం కూడా జరిగింది. దేవుని కృపను బట్టి చక్కని డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రార్థన చేసిన అయ్యగారికి, దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. రాజమండ్రి నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకు వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల్లో ఒకసారి అబార్షన్ అయింది. అలానే 2 సార్లు పిల్లలు పుట్టి పురుట్లోనే చనిపోయారు. తర్వాత తన తల్లిగారు ఇక్కడికి వచ్చి తన కుమార్తె విషయమై గర్భఫలం కోసం దైవజనులతో ప్రార్థన చేయించి ఆ ఫలం తీసుకెళ్ళి తన కుమార్తెకి ఇచ్చినప్పుడు దేవుడు తన పట్ల కృప చూపించారు. తను మళ్ళీ గర్భవతి అయింది. అయిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు చక్కటి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని తను సాక్ష్యం చెప్తుంది. 9 సంవత్సరాలు వివాహమైన 9 సంవత్సరాల్లో 3 పిల్లలు చనిపోయిన తర్వాత పురిట్లోనే దేవుడు మళ్ళీ తన గర్భఫలాన్ని ఆరోగ్యమైన కుమారుని తనకి ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ కాటన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తన పేరు ప్రమీల, విజయనగరం నుండి ఇక్కడ విశాఖపట్నం తైలాభిషేకానికి వచ్చారు. తను మొదటిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాబ్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి తనతో పాటు చాలామందికి కూడా ఆ జాబ్స్ తీసేశారు. అప్పుడు తన జాబ్ కూడా పోయినప్పుడు తర్వాత తను మళ్ళీ వేరే జాబ్స్ కోసం చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక్కడ దైవజనులు తైలాభిషేకం గురించి తెలుసుకొని వారు ఇక్కడికి వచ్చినప్పుడు తన జాబ్ కోసం దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనని ఆశీర్వదించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి జాబ్ రావడానికి దేవుడు కృప చూపించారని తన సాక్ష్యం చెప్తోంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ కాటన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. దేవుడికి నా వందనాలండి. మాది విజయనగరం జిల్లా, గజితనగరం, మరిపల్లి గ్రామం. మేము 4 సంవత్సరాల నుండి వస్తాము. అయితే ఫస్ట్ నేను చనిపోతాను అని అనుకున్న టైం అప్పుడు ఒక గృహం కోసము అయ్యగారు నాకు ఆ రోజు టీవీలో చూశాను. అయ్యగారు ఆ రోజు నేను ఏ దానికోసమని అనుకున్నప్పుడు నువ్వు ఇల్లు కోసము బాధపడుతున్నావా, ఇల్లు ఏం పోదు, అది మంచిది నీకు ఇస్తున్నాడంటే ఎవరెత్తనో నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా ఇంటి కోసమే చెప్తున్నారు అనేసి అనుకున్నాను. ఆ రోజు నుండి నిజంగా దైవజనుడు అదే 2002లోనే నవంబర్ నెల నుండి నేను ఇక్కడికి వచ్చాను. నాకు మనవడు కావాలయ్యా అనేసి అంటే మనవడు పుడతాడు జోషా పేరు చెప్పని అన్నారు. అయినప్పుడు మేము 2023లో స్పాన్సర్ చేసుకున్నానండి. మాకు మనవడిని ఇచ్చాడు దేవుడు. అలాగే మా అక్క వాళ్ళ పాప నేను చదువు సీట్ కోసమే నిరుడు వచ్చాము. వచ్చిన తర్వాత సీట్ వస్తుందిలే అన్నారు. హాస్టల్లో వచ్చింది. నేను మనసులో అనుకున్నాను ఈ పాపకి తండ్రి కొద్దిగా ఇబ్బంది, ఒక పాపే అయితే కొద్ది లేదు కానీ ఒక వివాహం జరిగితే బాగున్నాను అంటే అప్పుడు అయ్యగారు అన్నారు వివాహము వస్తుంది, మాగాని వస్తాడు, తినే చేసుకుంటారు, ఆ సంబంధం మీరు ఆలస్యం చేయకండి అనేసి అన్నప్పుడు అలాంటి వాళ్ళే వచ్చారు, పెద్దింటి వాళ్ళే వచ్చి వివాహం చేసుకొని 3 లక్షలు కట్నం ఇచ్చింది, 5 తులాలు బంగారం ఇచ్చింది, ఇంకా సమృద్ధిగా అన్నీ ఇచ్చాడు దేవుడు. పెళ్ళి చేయగా అన్ని వివాహం అన్నీ ఘనంగా చేయగా ఇంకా 1,50,000 మిగిలించాడు. అయ్యగారు ఎలాగన్నారో అలాగే జరిగింది. నా తండ్రి యేసయ్య ఇతను దేవుడు పంపించారు. ఇసాక్ అయ్యగారు చాలా వందనాలు అయ్యగారికి. ప్రతిరోజు టీవీ వాక్యం చూస్తాము, దేవుడు మాట్లాడుతాడు అయ్యగారి ద్వారాగా. ఎన్నో మేలులు ఎన్నో చేశాడు దేవుడు. దేవునికి వందనాలండి. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. దేవుడికి వందనాలండి. సగయ్య గారికి వందనాలు. మాకు పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు అవుతుందండి, ఇంకా పిల్లలు లేరా అని అందరూ అడిగేవారండి. దేవుడు 7 నెలలు పూర్తి అవగానే ఒక పిల్లనిచ్చాడండి. ఏ పిల్ల కావాలమ్మా నీకు అని అడిగేవారండి. ఆడపిల్ల కావాలండి అన్నానండి, ఆడపిల్లనే ఇచ్చాడండి. దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్షి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ కాటన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. దేవుడికి వందనాలండి. మాది కాకినాడ దగ్గర తిమ్మాపురం అండి. నా పేరు వరలక్ష్మి అండి. నా పెద్ద కుమార్తెకి 4 సంవత్సరాలు గర్భఫలం లేదండి. ఇసాక అయ్యగారు ప్రార్థనకు వచ్చాక అయ్యగారు ప్రార్థన చేశారు. ఎవరైతే అమ్మమ్మ తాతయ్యలు అవ్వాలో లేచి నుంచోండి అన్నాం. నుంచున్నా పాపకి గర్భఫలం ఇచ్చారండి. 2023 వచ్చామండి. 24 పాప పుట్టిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాదు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రభు నామమున కొందరండి. నాకు మొట్టమొదటగా పాప పుట్టి ఉన్నది. మేము కువైట్ దేశంలో ఉండి ఉంటాం. అయితే సెలవు నిమిత్తం అని చెప్పి ఇక్కడికి వెకేషన్కి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ప్రార్థనా శక్తి ఇసాక్ గారు ప్రార్థనకి వెళ్దామని చెప్పి తీసుకొచ్చింది 2-3 సార్లు. 2022లో నేను మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. మరలా వెకేషన్కి వచ్చినప్పుడు 2024లో మరలా వచ్చాను. వచ్చినప్పుడు ప్రార్థన చేయించినప్పుడు పాస్టర్ గారు కూడా అయ్యగారు ప్రార్థన చేసి, ఇలా నాకు ముందు పాప పుట్టిందండి, తర్వాత మరలా ఎవరు లేరు, బాబు కావాలి నాకు అని చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు అయ్యగారు పుడతాడు వెళ్ళిపో అనేవారు. మరలా 2వ నెలలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు నన్ను చూసి గుర్తుపట్టి వెంటనే బాబు పుడతాడు వెళ్ళిపో అనేవారు. అలాగే పాప పుట్టిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఈ బాబుని నాకు అనుగ్రహించి ఉన్నాడు. 2024లో వచ్చినప్పుడు గర్భఫలం నిమిత్తం 10,000 విత్తనం విత్తుచున్నాను ప్రభువా, నేను వచ్చినప్పుడు బాబుని ఎత్తుకుని రావాలి అని విత్తి ఉన్నాను. అయితే దేవుడు కృప చూపించి చక్కటి బాబును సుఖప్రసవం అవుటకు ఎంతగానో ఘనతనిచ్చాడు. ఈ యొక్క సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ కాటన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారికి వందనాలండి. నా పేరు మోర్త స్వర్ణలత. మా ఊరు చింతపల్లి నుంచి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 2 పాపలు పుట్టారండి. 3rd బేబీ కుంచుకుంటే బాబు పుట్టాలని చెప్పేసి నేను కన్సీవ్ అయినప్పుడే ప్రార్థన చేసుకునేదానండి. ఒక మగబిడ్డని ఇస్తే నీ పరిచయలో చిన్నగా వాడబడతాడని చెప్పేసి నేను అనుకునేదాన్ని అండి. అయితే మరి నేను కోరుకున్నట్టుగా దేవుడు మగబిడ్డని ఇచ్చాడండి. దేవునికి వందనాలు. మరి బాబుకి 40 రోజుల తర్వాత ఒక ప్రాబ్లం వచ్చిందండి. అయితే మేము కాకినాడ, తుని మొత్తం అన్ని ఊర్లో చూపించామండి. ఎక్కడ టెస్టులు చేసినప్పటికీ బాబుకి ప్రాబ్లం ఏంటనేది తెలియట్లేదని చెప్పేసి మమ్మల్ని చెన్నైకి వెళ్ళమని చెప్పారండి. రాయవెల్లూరు CMCకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ బాబుకి ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆపరేషన్ చేస్తే సెట్ అయిపోద్దమ్మా, ఆ పైపు క్లోజ్ అయ్యిందేమో, క్లోజ్ అయ్యింది ఓపెన్ అయితే చాలు బాబుకి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అన్నారండి. మేము అలాగే ఆపరేషన్కి ఒప్పుకున్నామండి. ఆపరేషన్ చేసిన తర్వాత తెలిసిందండి బాబుకి బైజూస్ వెళ్ళే పైపు లేదంటే అండి. అది భయభర్త లేదమ్మా, ఆ పైపు మేము పెట్టేది అయితే కాదు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలా అని చెప్పారండి. అసలైన ప్రాబ్లం మాకు ఏంటనేది అప్పుడే తెలిసిందండి. 1.5 సంవత్సరం లోపల ఈ అబ్బాయికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలన్నారండి. మేమైతే మా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టి మరి బాబుకి ట్రీట్మెంట్ చేయించామండి. ఏదైనా దేవుని చిత్తమని చెప్పేసి మాకు అబ్బాయికి ఆపరేషన్ జరిగిన తర్వాత తీసుకుని రావడం జరిగిందండి. 3 నెలల వరకు అలాగా చెకప్కి వెళ్ళి వచ్చేవాళ్ళమండి. 15 రోజులకి ఒకసారి. అబ్బాయి బాగానే ఉందమ్మా, గ్రోతింగ్ బాగానే ఉంది, పర్వాలేదని చెప్పేసి అన్నారండి. బాబుకి 5వ నెల వచ్చేసరికి బాబుకి ఫీవర్ వచ్చేదండి. హయ్యర్ ఫీవర్ వచ్చేది. 103, 104 టెంపరేచర్ వచ్చేదండి. మరి ఎక్కడ చూపించినా ఫీవర్ తగ్గేది కాదండి. మరి మళ్ళీ రాయవెల్లూరు వెళ్ళామండి. వెళ్తే బాబుకి ఆపరేషన్ చేసింది, ఇన్ఫెక్షన్ అయిందమ్మా, కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది, మీరు త్వరగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, లేకపోతే బాబు బ్రతకడని మాకు చెప్పేశారండి.
మేము 10,000 తీసుకుని వెళ్ళామండి. ఆ 10,000 టెస్టులకు సరిపోయినాయండి. డబ్బులు లేవని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ వెనక్కి వస్తామండి. కాకినాడలో బాబుని జాయిన్ చేయడానికని వస్తే బాబుని అయితే ఎవరు అడ్మిట్ చేసుకొని అన్నారండి. బాబు ఏ క్షణమైనా చనిపోవచ్చమ్మా, మేము ఇంకా జాయిన్ చేసుకోమంటే మా వారు నేను చాలా బ్రతిమలాడి పర్వాలేదండి, ఏదైనా పర్వాలేదని చెప్పేసి మేము సంతకం పెట్టి బాబుని అక్కడ అడ్మిట్ చేయడం జరిగిందండి. ఆ 15 రోజుల్లో నేను ఇసాకయ్య గారు చర్చికి వచ్చానండి. అయ్యగారు ఒకటే మాట అన్నారండి బాబుని చూసి, అమ్మ 7 నెలరా అంతా సెట్ అయిపోద్దని చెప్పేసి అన్నారండి. మరి అయ్యగారి మాట మీద నేను 7 నెలల్లో రావడం జరిగిందండి. ప్రతి నెల ఒక ఆటంకం వచ్చేదండి బాబు విషయంలో. ఎప్పుడైతే నేను రావడం మొదలు పెట్టానో బాబు విషయంలో మిరాకిల్ జరిగిందండి. ఏ మెడిసిన్ వేయకపోయినప్పటికీ బాబు బాగా గ్రోతింగ్ అది బాగానే ఉందండి. ఎటువంటి సిమ్టమ్స్ లేవండి. రోజు రోజుకి బాబు బాగానే ఉన్నాడండి. మేము బాబుకి 11వ నెలలో టెస్టులు చేయించామండి. లివర్కి సంబంధించి అన్నీ చేస్తే పుట్టినప్పటికి ఇప్పటికే పోలిస్తే 90% రిపోర్ట్లు చాలా బాగున్నాయమ్మా అని చెప్పారండి. మరి దేవుడు అద్భుతంగా చేశాడండి. నేను అప్పటి నుంచి చాలా సంతోషించానండి. ఏ టెస్టులు లేకుండానే నా బాబు పట్ల దేవుడు అద్భుతం చేశాడండి. బాబుకి ఎటువంటి బలహీనత ఎటువంటి ప్రాబ్లం లేదండి. డాక్టర్లు అయితే చనిపోతాడని చెప్పారు కానీ దేవుడు నా బిడ్డ పట్ల అద్భుతం చేశాడండి. ఆశ్చర్యంగా నా బిడ్డను బ్రతికించాడండి. అందుని బట్టి దేవునికి వేలాది వందనాలండి. చిన్న సాక్షిని దేవుడు దీవించాడు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల.